కాశ్మీర్లో మనకి ఈశాన్య రాష్ట్రాల్లో కొంత ప్లేస్లో అమెరికా కుట్రలు ఉన్నాయి, కొంత ప్లేస్లో చైనా కుట్రలు. కొంత ప్లేస్ని మన దగ్గర నుంచి కట్ చేసి మయన్మార్తో కలిపి మయన్మార్లోని కొంత ప్లేస్తో ప్లస్ అటు పక్కన బంగ్లాదేశ్తో కొంత ప్లేస్తో కలిపి ఒక దేశాన్ని సృష్టించాలని కుట్రలు పన్నుతున్నటువంటిది అమెరికా అయితే, ఈవెన్ అక్కడ ఉన్నటువంటి ఒక రీజియన్ ప్రాంతంలో ఓ ప్రత్యేక ప్రావిన్స్నే ప్రకటించేసింది చైనా అయితే. టోటల్గా అక్కడ ఒక కుట్రలు జరుగుతున్నది తెలిసిందే. ఇప్పుడు అమెరికా బేస్డ్ ఎన్జిఓ కాశ్మీర్లో టాప్ యూనివర్సిటీల్లో చేసినటువంటి ఒక గేమ్ని ఇప్పుడు భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ పట్టుకున్నాయి. మన యూనివర్సిటీలలో తో అమెరికా వాళ్ళు ఎంఓయూలు కుదుర్చుకున్నారు. కాశ్మీర్ కేర్ ఫౌండేషన్ కేసీఎఫ్, ఇది అట్లాంటా అమెరికాలో ఉన్న సంస్థ అనమాట. దానితో ఈ యూనివర్సిటీ వాళ్ళు ఇక్కడ ఒప్పందం కుదుర్చుకున్నారు కాశ్మీర్లోని టాప్ యూనివర్సిటీస్తో. అదే సందర్భంలో యూనివర్సిటీ ఆఫ్ కాశ్మీర్, ఐయుఎస్టి అవంతిపురా, స్కుయాస్ట్ కే, ఎస్కేఎంఎస్ సౌరా ప్రాంతాలకు సంబంధించినటువంటి స్టెమ్ కొలాబరేషన్ మెంబర్షిప్ అకాడమిక్ ఎక్స్చేంజ్ పేరుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది వాస్తవంగా ఒక గేమ్. దీని ఫౌండర్ వచ్చేటప్పటికి అల్తాఫ్ లాల్, మాజీ అమెరికా హెల్త్ విభాగంకి సంబంధించినటువంటి సెక్రటరీ, న్యూఢిల్లీలో కూడా పనిచేశాడు ఎంబసీలో. యుఎస్ ఎఫ్డిఏ ఇండియా ఆఫీస్లో డైరెక్టర్గా కూడా పనిచేశాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లోపాలని వాడుకునేటటువంటి పని చేస్తున్నాడు. ఇతను పెట్టినటువంటి ఫౌండేషన్ వెబ్సైట్లో చూస్తే సెంటర్ ఫర్ కాశ్మీర్ యుఎస్ఏతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం పేరుతో కాశ్మీర్ సెల్ఫ్ డిటర్మినేషన్ అడ్వకసీ ఆర్గనైజేషన్ కింద ప్రకటించుకొచ్చారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇందులో కుట్ర ఉందని తేల్చారు. దీని వెనకాల స్పెసిఫిక్ ఐడియాలజికల్ ఎజెండా ఉందని తేల్చారు. వీళ్ళు ఏదైతే ఎన్జిఓ పేరుతో కేర్ ఫౌండేషన్ స్టూడెంట్స్ అన్నటువంటి పేరుతో క్రమంగా వాళ్ళని రాడికలైజ్ చేయడం, అలాగే యూనివర్సిటీల్లోకి తీసుకొచ్చి వాళ్ళ యొక్క భావజాలికుల్ని, మత ఉన్మాద భావజాలికుల్ని రాడికలైజ్ చేసేటటువంటి వాళ్ళని తీసుకొచ్చేందుకోసం ఇది పెట్టుకున్నారు అన్నటువంటి విషయం తేల్చారు. అమెరికాలో ఇట్లాంటి గేమ్స్ నడుపుతుంది, వాళ్ళకి సంబంధించినటువంటి సిఐఏ లేదా ఆ డీప్ స్టేట్ వాళ్ళ కథ అన్నటువంటిది వాళ్ళ అనుబంధ విభాగం అది అన్నది కూడా తేల్చారు. స్టెమ్ అండ్ హ్యుమానిటీస్ అనేటటువంటి పాయింట్ని అడ్డుపెట్టి ఈ కథని నడుపుతున్నారు అన్నటువంటి విషయాన్ని తేల్చారు. క్రమంగా ఇప్పుడు ఇట్లా యూనివర్సిటీలతో కుదుర్చుకున్న ఒప్పందాల వెనకాల ఉన్న ఆట ఏముంది అనేది దేశమంతా చెక్ చేయడం ప్రారంభించారు.